లగచర్ల బాధితుల గోడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు చేరింది. లగచర్లలో అక్రమ భూసేకరణ, గిరిజన మహిళలపై దాడులు, అక్రమ అరెస్టులపై రాష్ట్రపతి కార్యాలయంలో గవినోల్లా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో మానవ హక్కులకు ఉల్లంఘనకు పాల్పడుతూ గిరిజనులు, పేదల భూములను అక్రమంగా గుంజుకుంటున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదులో శ్రీనివాస్ తెలిపారు. తక్షణమే వారి భూములను వారికి వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లగచర్ల బాధితుల గోడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు చేరింది. లగచర్లలో అక్రమ భూసేకరణ, గిరిజన మహిళలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టులపై రాష్ట్రపతి కార్యాలయంలో గవినోల్లా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. ఏదైతే లగచర్ల ఫార్మా బాధిత కుటుంబానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో న్యాయం జరగట్లేదు, రాష్ట్రంలో ప్రభుత్వం కుట్రలు చేస్తుంది, రాజకీయ ఒత్తిళ్లు చేసి మాకు న్యాయం చేయట్లేదని చెప్పేసి గత కొద్ది రోజుల ఆందోళన చెందారు. వారికి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో అటు నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ తో పాటు నేషనల్ ఉమెన్ కమిషన్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను కలిసి ఫిర్యాదు చేశారు. ఏదైతే వారిని అర్ధరాత్రి వచ్చి అపరాత్రి ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు అన్ని కూడా ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా లగచర్ల బాధిత ఫార్మా కంపెనీకి సంబంధించిన ఇప్పటికే రాష్ట్రంలో ఫార్మా సిటీ పేరుపైన గత ప్రభుత్వం ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 14,000 ఎకరాలు భూసేకరణ చేసింది. కానీ ఇవాళ కావాలని మరొకసారి ఫార్మా విలేజ్ల పేరుతో అక్రమంగా భూసేకరణ చేసి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలి, పేద ప్రజల దగ్గర భూమిని గుంజుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే కుట్ర పన్నుతుందో దీన్ని ఖచ్చితంగా వారికి అన్యాయం జరుగుతుంది, వారికి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇవాళ మరోసారి కూడా గవినోల్లా శ్రీనివాస్ అనే అతను ఇవాళ రాష్ట్రపతి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇక్కడ రాష్ట్రంలో న్యాయం జరగట్లేదు, వారికి అక్కడైనా న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఇవాళ అక్కడ రాష్ట్రపతి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు అన్ని ఆధారాలు కూడా అక్కడ సమర్పించినట్టు చెప్పారు. అంతేకాకుండా ఏదైతే రాష్ట్రపతి ఖచ్చితంగా ఇవాళ దీనిపైన ఎవరైతే అధికారులు ఇందులో ఉన్నారో, ఎవరైతే రాజకీయ నేతల ప్రమేయం ఇందులో ఉందో, ఒత్తిళ్లకు గురి చేస్తున్నారో వారిపైన విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆ రాష్ట్రపతికి విన్నవించారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కూడా వారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీగా లగచర్ల బాధితులకు సంబంధించి అండగా ఉంది, వారి కుటుంబాలను ఢిల్లీకి తీసుకొచ్చి గల్లీలో న్యాయం జరగట్లేదు కాబట్టి ఢిల్లీలో అయినా న్యాయం జరుగుతుందని చెప్పేసి వివిధ కమిషన్లను కల్పించడంతో పాటు రాష్ట్రపతి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలతో పాటు పలువురు సీనియర్ నేతలతో రాష్ట్రపతి కార్యాలయంలో కూడా ఇప్పటికే ఏదైతే అపాయింట్మెంట్ కోరారు. ఖచ్చితంగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరోసారి వాళ్ళ రాష్ట్రపతి కార్యాలయంలో గవినోల్లా శ్రీనివాస్ అని అతను ఫిర్యాదు చేశారు. ఈ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేస్తుంది, అక్కడ బలవంత భూసేకరణ చేస్తుంది, వారిపైన దాడులు చేస్తుంది, అక్రమ నిర్బంధాలు చేస్తుంది, అనేక సమస్యలు సృష్టిస్తుంది. అపరాత్రి అనకుండా అర్ధరాత్రి అనకుండా ఎప్పుడు పడితే అప్పుడు అక్కడికి వెళ్ళి వారిపైన తలుపులు తీసి మరీ అందులో ఉన్న ఎవరైతే యువకులు కావచ్చు, గ్రామంలో ఉన్న వారందరినీ కూడా తీసుకుపోయి అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచుతుందని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ మహిళలను చూడకుండా ఏదైతే గిరిజన మహిళలు, ప్రత్యేకంగా గిరిజన మహిళలపైన దాడులు ఖచ్చితంగా ఇవి రాజకీయ ఒత్తిడిలో భాగంగానే పోలీసులు దాడి చేస్తున్నారని చెప్పేసి కూడా వారి ఎవరైతే బాధ్యులైన అధికారులు ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ వల్ల రాష్ట్రంలో న్యాయం జరగట్లేదు కాబట్టి ఇలా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో సైతం రాష్ట్రపతి కార్యాలయం వల్ల ఫిర్యాదు చేశారని చెప్పేసి కూడా గవినోల్లా శ్రీనివాస్ చెప్పారు. ఏదేమైనప్పటికీ వల్ల లగచర్ల బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఇప్పటికే పలువురు లంబాడి హక్కుల పోరాట సమితి కావచ్చు, ఇతర గిరిజన సంఘాలకు అన్ని కూడా ఇవాళ లగచర్లను వెళ్లేందుకు కూడా ఇవాళ ప్రయత్నించారు. కానీ ప్రభుత్వం ఎక్కడికక్కడ కుట్రలు పన్ని ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసి వాళ్ళ చాలా పొజిషన్లో నిర్బంధించిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ లగచర్ల బాధితులకు అండగా ఉండేందుకు ఇటు బీఆర్ఎస్ తో పాటు అటు వివిధ గిరిజన లంబాడి సంఘాలకు సంబంధించిన అందరూ కూడా ఏకదాటిపైకి రావడం ఖచ్చితంగా లగచర్ల బాధితులకు న్యాయం చేసే వరకు కూడా పోరాడతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఫార్మా బాధితుల తరఫున భారత రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడే రాష్ట్రపతి గారి కార్యాలయంలో ఫిర్యాదు పత్రం అందజేయడం జరిగింది.
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రైతులకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల బహుజనుల రైతుల యొక్క భూములను అక్రమంగా దౌర్జన్యంగా ఉంచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి ఇట్టి యొక్క దౌర్జన్యాన్ని, ఇట్టి యొక్క అరాచకాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క అరాచకాలని అరికట్టి ఫార్మా కంపెనీ పేరుతో అభివృద్ధి పేరుతో రైతుల యొక్క భూములు లిఖించుకోవడం దుర్మార్గం. అట్టి ఫార్మా కంపెనీ కోసం రైతులకు ఇచ్చిన నోటిఫికేషన్ని వెంబడే రద్దు చేసి ఆ యొక్క ఫార్మా కంపెనీని నిలుపుదల చేయాలని రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేయడంది. అదేవిధంగా మహిళా రైతులను చూడకుండా, మరి వృద్ధులు చిన్నపిల్లలను చూడకుండా అర్ధరాత్రి పూట ఇంటర్నెట్లు, సెల్ టవర్లు బంద్ చేసి, కరెంటు బంద్ చేసి, వాళ్ళ యొక్క ఇళ్లపై దాడులు చేసి వాళ్ళని అక్రమంగా నిర్బంధించి జైల్లో వేసినారు. కాబట్టి ప్రతి విషయంలో రాష్ట్రపతి గారు జోక్యం చేసుకొని ఫార్మా బాధితులు అయినటువంటి రైతులను వెంబడే విడుదల చేయాలని, వారి తరఫున ప్రతిపక్ష నాయకులు పోరాడితే వారిని కూడా జైల్లో వేస్తున్నారు. ఈ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన అరికట్టి తప్పకుండా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోనే భారత రాష్ట్రపతి గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది.